సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఒక వాగ్దానము విలాప గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం. తను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ప్రియకుమార కుమార్తె, ఈ యొక్క దినాన దేవుని యొక్క మాట మనలను ఎంతో చక్కగా బలపరుస్తుంది. ఈ శోధన కాలంలో, ఈ యొక్క బలహీన సమయంలో ఒకవేళ మనకు ఎటువంటి ఒక ఆధారము లేక, ఎటువంటి ఒక నిరీక్షణ లేక దుఃఖపడుతున్నామా? మళ్ళీ ఎవరు ఆదరించట్లేదు, ధైర్యపరచడానికి ఎవరు మాట్లాడలేదని ఆందోళన చెందుతున్నావా? ఎదుగో యెహోవా ఎదుగు వారి ఎడల ఆయన దయచూపును. ఒకవేళ మనము ఈ మనుషుల వైపు కాకుండా ఆయనను కానీ వెతికినట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే, ఆయన మన పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన నీ జీవిత పరిస్థితులను మార్చేయబోతున్నాడు. ఒకవేళ ఈరోజు నేను అనుభవపూర్వకంగా చెప్పగలను, నిజమే, మనకంటూ సహాయం చేసేవారు ఎవరు లేకపోవచ్చు, కానీ ఆయన వెతికినట్లయితే ఆయన సరిగ్గా దయ చూపేవాడు. ఆయన సకాలంలో నీ పట్ల నా పట్ల ఆశ్చర్యమైన కార్యం చేయను. కావున భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. ప్రభుని యేసు యందు విశ్వసించండి, ఆయన సన్నిధిని వెతకండి, ఆయన ప్రసన్నత వైపు చూడండి, ఆయన మార్గాన్ని అనుసరించండి. ఆయన ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఆయన ఎవరైతే ఎంతో వేదనతో దుఃఖముతో ఉన్నారో ఆయన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారిని ధైర్యపరచండి. ఆయన వరకున్న వేదన తొలగించండి. ఇదిగో నిన్ను వెతుకుతుండగా ప్రభా, వారి పక్షం మీరే దయ చూపండి. నూతన మార్గాలు తెరవండి. వారు ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్న దేవానికి కొన్నాళ్ళు నీ కాపుదల సంరక్షణ దయచేసి బలపరచమని, ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో మొరపెట్టిన బిడ్డలందరినీ వారి యొక్క ఆశలు మీరు నెరవేర్చి నీ గొప్ప కార్యములతో ఆశీర్వదించమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకముతో అడగండి, దేవుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.